వాట్? నీ కంటికి చెత్వారం ఏమైనా వచ్చిందా? సిటీలోనే మోస్ట్ వాంటెడ్ అందగాడిని నన్ను పట్టుకొని జోకర్ అంటావా? అసలు నీకు ఏ యాంగిల్లో అలా కనిపించాను అని ఉక్రోషంగా అడిగాడు. హబచ్చా, నీ మీద నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయిరా. బొచ్చు పీకిన కోడికి బట్టలు వేసినంత మాత్రాన దానికి రిచ్ లుక్ వచ్చేస్తుందా? నువ్వు కూడా అంతే అని నవ్వుతూ అన్నాడు సాగర్. అక్కడ ఉన్న లేడీ స్టాఫ్ అంతా ముసిముసిగా నవ్వుతుంటే భువన్కి ఒక్కసారిగా రోషం పొడుచుకు వచ్చింది. రేయ్ సాగర్, నేనేమైనా నీలాంటి ఇల్లరికపు అల్లుడిని అనుకున్నావా? నీ గురించి శైలజ ఆంటీ మొత్తం చెప్పింది. పెళ్ళై 2 ఏళ్లు గడిచినా కూడా మీరు దూరంగానే ఉంటున్నారంట కదా. అందుకే అఖిలకు నీతో డివోర్స్ ఇప్పించి నాతో పెళ్లి చేయాలని ఆంటీ అనుకుంటుంది. వీలైనంత తొందరలో మేం పెళ్లి చేసుకోబోతున్నాం. దయచేసి మా దారికి అడ్డు రాకుండా ఉంటే మంచిది. మీ వల్ల అఖిల బేబీ డిస్టర్బ్ అయితే నేను సహించను అని ఇండైరెక్టుగా అఖిల తనది అన్నట్టుగా మాట్లాడాడు భువన్. అతను అంత ఓపెన్ గా చెప్తాడని ఊహించని అఖిల షాక్ అయితే సాగర్కి విపరీతమైన కోపం వచ్చింది. కాని పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటూ భువన్ వైపు కోపంగా చూశాడు. అఖిలకి తనకీ మధ్య ఉన్న పర్సనల్ విషయాన్ని కూడా బయట వాళ్లతో చెప్పిన శైలజారెడ్డి మీద సాగర్కి పీకల దాకా కోపం వచ్చింది. కాని అంతకంటే ముందు భువన్కి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న సాగర్, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుందిరా. నా గురించి అన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నావు, కానీ ఒకే ఒక్క ముఖ్యమైన విషయం మిస్ అయ్యావు. అసలు నేను నా భార్య స్ట్రేంజర్స్గా ఉన్నామని నీకెవరు చెప్పారు అని అదో రకంగా నవ్వుతూ అడిగాడు సాగర్. అప్పటికే అతని నవ్వు చూసిన భువన్కి మనసులో అనుమానం మొదలైంది. కాని పైకి బింకం నటిస్తూ, ఈ విషయం నాకు శైలజ ఆంటీ చెప్పారు. ఒకే ఇంట్లో మీతో కలిసి ఉంటున్న ఆమెకు అసలు విషయం తెలీదా అని హేళనగా అన్నాడు. అవునా? దగ్గరుండి చూడటానికి ఆమె ఏమైనా 24 గంటలు ఇంట్లో ఉంటుందా? ఏదో ఒక అర్ధరాత్రి బయట జోరువాన కురవచ్చు, ఇంట్లో కరెంటు పోవచ్చు. అఖిల భయంతో నా దగ్గరికి పరుగున వచ్చి హగ్ చేసుకోవచ్చు. ఆ వీక్ మూమెంట్లో మా ఇద్దరి మధ్య ఏదైనా జరగచ్చు. అవి అందరికీ చెప్పుకోం కదా అని భువన్ని చూసి కన్ను కొట్టాడు సాగర్. అతను చెప్తున్న విధానానికి అఖిల ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. నిజానికి అదంతా అబద్ధమని తెలిసినా కూడా భువన్ ముందు సాగర్ను తక్కువ చెయ్యాలని అస్సలు అనిపించలేదు. పైగా సాగర్ అతన్ని టీజ్ చేస్తుంటే ఆమెకు చాలా నచ్చింది. అందుకే అతని వైపు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది. కాని సాగర్ మాటలు జీర్ణించుకోలేని భువన్ ఒక్కసారిగా అతని మీదకి దూసుకువెళ్లి, ఎంత ధైర్యం ఉంటే నాకు అబద్ధం చెప్తావ్? ఈరోజు నీకు బుద్ధి చెప్పకపోతే నా పేరు మార్చుకుంటాను అని ఆవేశంగా చెయ్యి ఎత్తాడు. అతని రియాక్షన్ ఊహించిన సాగర్ వెంటనే అలర్ట్ అయి గాల్లోనే భువన్ చేతిని గట్టిగా పట్టుకొని ఆపేశాడు. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, నా చెయ్యి వదులు అని సాగర్ పట్టుకి నలిగిపోతున్న చేతిని విడిపించుకోవడానికి ట్రై చేశాడు భువన్. కాని సాగర్ బలం ముందు అది సాధ్యం కాకపోవడంతో, ఇంత గట్టిగా పట్టుకున్నావు? అసలేం తింటున్నావురా? నా చెయ్యి పచ్చడి అయిపోయేలా ఉంది, వదల్రా సామి అని బలంగా వెనక్కి లాగుతూనే రిక్వెస్ట్ చేశాడు. అదే సమయంలో అటుగా వేడివేడి కాఫీ పట్టుకొని వస్తున్న అటెండర్ను చూసిన సాగర్, సరే ఈసారికి వదిలేస్తున్నాను, ఇంకోసారి ఓవర్ యాక్షన్ చేస్తే అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తూనే చేతిని వదిలినట్టు వదిలి ఒక్కసారిగా కడుపులో గుద్దాడు. ఆ దెబ్బకి భువన్ కళ్ళు బైర్లు కమ్ముతున్నా అఖిల ముందు పరువు పోకూడదని నిలబడడానికి చాలా ట్రై చేశాడు. కాని తన వల్ల కాక వెనక్కి పడుతూ అటుగా వస్తున్న అటెండర్కి గుద్దుకున్నాడు. దాంతో అతని ట్రేలో ఉన్న కాఫీ మొత్తం భువన్ డ్రెస్ మీద ఒలిగిపోయింది. ఒక్కసారిగా అందరితో పాటు అఖిల కూడా తనను చూసి నవ్వుతుంటే తట్టుకోలేకపోయిన భువన్, ఇతన్ని లోపలికి ఎవరు రానిచ్చారు? ఇలాంటి వాళ్ల వల్ల మన బిజినెస్ దెబ్బతింటుంది. వెంటనే సెక్యూరిటీతో బయటకు గెంటించండి అని ఆవేశంగా అరిచాడు. ఆ ప్రశ్నకి అతను విల్లా కొనడానికి వచ్చారు సార్, ఇప్పుడే బయటకు పంపించేస్తాను సార్ అని చెప్పింది రిసెప్షనిస్ట్. ఆ మాటకి కోపం వచ్చిన భువన్, నన్ను ఇంతగా అవమానించిన వీడికి విల్లా అమ్మడానికి వీల్లేదు, వెంటనే ఇక్కడి నుండి పంపించండి అని గట్టిగా చెప్పాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? వాట్ రైట్ డు యు హ్యావ్
అని సూటిగా ప్రశ్నించాడు సాగర్. నేను ఈ త్రిలోక్ విల్లాస్కి మేనేజర్ని. నిన్ను బయటకు గెంటడానికి ఈ ఒక్క విషయం చాలనుకుంటా అని గొప్పలు పోయాడు భువన్. ఓకే అని వెంటనే మొబైల్ బయటకు తీసి ఎవరికో కాల్ చేశాడు సాగర్. హే అఖిల, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతూ అక్కడికి వచ్చిన రజిత ఎదురుగా ఉన్న సాగర్ని చూసి షాక్ అయింది. నిజానికి భువన్తో ఒంటరిగా మాట్లాడటం ఇష్టం లేని అఖిల కారులో ఉన్నప్పుడే రజితకి మెసేజ్ చేసి ఏం చేయాలో చెప్పింది. ఇంతలో ఆమెను చూసిన భువన్, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అఖిలను అడిగాడు. యా, షీఈస్ మై ఫ్రెండ్ అని ఆమె సమాధానం చెప్తూ ఉండగానే భువన్ వాలకం చూసి, హే అఖిల, కాటన్ కటౌట్కి కాస్ట్లీ సూట్ వేసినట్టు ఉన్నాడు. ఎవరే ఇతను? కొంపతీసి సర్కస్ నుంచి తప్పించుకొని ఏమైనా వచ్చాడా అని ఎగతాళిగా అడిగింది రజిత. ఆ మాటకి ఉక్రోషపడిన భువన్, హలో మిస్, నేను మీ ఫ్రెండ్ అఖిలకి కాబోయే భర్తని, శైలజ ఆంటీ ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్న అల్లుడిని. కాబట్టి అనవసరంగా కామెంట్ చేయొద్దు అని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. వాట్? ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని ఏమాత్రం తగ్గకుండా అడిగింది రజిత. హలో మిస్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అయినా నాకేం తక్కువ అని కోపంగా అడిగాడు భువన్. అవును, అన్నీ ఎక్కువే. చాలా అందగాడివి, పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తావు. మళ్ళీ నీ ముఖానికి బిల్డప్ ఒకటి. పోవయ్యా అని వేలాకోలం చేసింది రజిత. ఆమె మాటలకి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సిగ్గుతో చచ్చిపోయాడు భువన్. చూడు, మా అఖిలకి భర్తగా ఉండే అర్హత కేవలం సాగర్కి మాత్రమే ఉంది. ఇంకొకసారి పెళ్లి గిల్లి అని మాట్లాడావంటే ఇదే కాంపౌండ్లో గొయ్యి తీసి పాతి పెట్టేస్తాను. దరిద్రం వదిలిపోతుంది అని వార్నింగ్ ఇచ్చి తిట్ల దండకం ముగించింది రజిత. ఆమె బిహేవియర్కి భయపడిన భువన్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే కొట్టేలా ఉంది అనుకుంటూ తల తిప్పి సాగర్ వైపు చూసి, నువ్వింకా వెళ్ళలేదా? ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావ్ అని కోపంగా అడిగాడు. భువన్ విషయంలో అఖిల తన తల్లికి ఎదురు చెప్పగలదా? సాగర్ అసలైన ఐడెంటిటీని అఖిల తెలుసుకుంటుందా? సాగర్ ఎవరికి ఫోన్ చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.